ఇంకోటి ఈ దొరది ఒకటే కాదు, ఎన్ని ఉన్నాయి? ఈ దొరది ఇంకోటే కాదు, జేఎన్టీలో ఉన్న 100 ఎకరాలు లీజుకి ఇచ్చారు. జేఎన్టీ మీరు తెలుసుకోండి, 30 ఏళ్ళ కింద ఎవరు 11 ఎకరాల ల్యాండ్ ఎవరు కబ్జా పెట్టారు అది కూడా విచారణ. బీదోలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ కాక చచ్చిపోతారు పాపం. ఎవరు ఆయన పేరు మీద ఉందా? నేను చెప్పను, రికవరీ చేస్తాను. మీరు చెప్పండి ఒక పాయింట్. నేను ఆ ల్యాండ్ లో జేఎన్టీ ఉన్నటువంటి ఏదైతే జేఎన్టీ ఉందో ఇలా మన దగ్గర అది 100 ఎకరాలు లీజుకి ఇచ్చింది హౌసింగ్ బోర్డు. 89 ఎకరాల ల్యాండ్ ఇలా కంపాలు కట్టిండ్రు. 11 ఎకరాల ల్యాండ్ ఎవరు చేసారు, ఎవరి రిజిస్ట్రేషన్ అలా ఈ రోజు వరకు పాపం కొనుక్కున్న వాళ్ళు అల్లాడిపోతున్నారు పాపం వాళ్ళు. 2 ఈ నడమ ఈ 20 రోజులల్లా మా దగ్గర యుఎల్సీ ల్యాండ్ అని చెప్పి కొట్లాడి కోర్టుకు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకొని తెచ్చుకుంటే అది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే. అది వాళ్ళను కట్టుకోనియకుండా మాకు డెవలప్మెంట్కి ఇస్తే మీకు ఓకే అంటే కానీ డాక్యుమెంట్ ఇప్పుడే ఇస్తారు 2 నిమిషాలు అని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు 300 గారి గురించి చెప్పడంతో పోరాడు వాళ్ళందరూ కోర్టుకు పోయి వాళ్ళు కట్టుకుంటా అంటే మాకు ఇస్తేనే కట్టిస్తామని చెప్పి డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఆయన శిష్యులు, ఆయన సంబంధించిన పొద్దులేజా నెంబర్ శిష్యులు నేను డాక్యుమెంట్ ఇస్తాను పేర్లతో సదా ఆడ అగ్రిమెంట్ 70 అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకున్నారు. వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు కట్టుకోమని మేము పోరాడుతున్నాం. 300 గారు వాళ్ళ సొంతం, వాళ్ళ ప్రాపర్టీ యుఎల్సీ ల్యాండ్ ఉంది. కోర్టు హైకోర్టులో గెలిచిరు, ఇక సుప్రీంకోర్టు గవర్నమెంట్ పోలేదు. అది ఇప్పుడు చేసుకున్న ఆయన శిష్యులు.